రాయలసీమకి ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు. దీన్ని విట్నెస్ చేయడానికి నేను ఆఫీస్ కి లీవ్ పెట్టుకుని బెంగళూరు నుంచి వచ్చా. రెడీ అయ్యి మా కూటమి మండల ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి గారితో మరియు మా నాన్న మాజీ మండలాధ్యక్షుడు దాసరి రాజారెడ్డి గారితో కలిసి టీ తాగి ప్రోగ్రామ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. సీఎం చంద్రబాబు గారిని చూడడానికి ఈ చరిత్రాత్మకమైన రోజులో పాలు పంచుకోవడానికి మా మండలం నుంచి భారీగా ప్రజలైతే తరలి వచ్చారు. వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ టిఫిన్స్ ఏర్పాటు చేసి సురక్షితంగా వాళ్ళని ప్రోగ్రామ్ కి అయితే పంపించాం. అక్కడికి పులివెందుల నాయకులు, టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి గారు అయితే వచ్చారు. ఆయనని కలిసి ఇంకా మేము ఈవెంట్ కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళగానే వివిఐపి పాస్ అయితే ఇచ్చారు. బీజేవైఎం మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ అయితే చేశా. అక్కడికి టీడీపీ సీనియర్ నాయకులు జంబాపురం రమణారెడ్డి గారు అయితే వచ్చి మనల్ని పలకరించారు. ఈవెంట్ లోకి ఎంటర్ అయి కూర్చున్నాక మనకు ఒక చిన్న స్నాక్స్ బాక్స్ ఇచ్చినారు. అంతలోనే మన సీఎం గారి హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి పిల్లర్లలో సిమెంట్ పోసి పనినైతే ప్రారంభించారు. సీమ చల్లగాలితో ఆయనకి స్వాగతం పలికింది. మీటింగ్ ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, కడప జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గారు పవర్ఫుల్ స్పీచ్ తో అయితే ప్రారంభించినారు. సీఎం గారిని ఇంత దగ్గరగా చూడడం ఇది మూడోసారి. జనము ఈలలతో, చప్పట్లతో, కేకలతో ఈ కార్యక్రమాన్ని మరెంతో ఉత్సాహంగా మార్చినారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతే పవర్ఫుల్ స్పీచ్ తో సీమని ఇంకా అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ మాటిచ్చి కార్యక్రమాన్ని అయితే ముగించారు. ఇంకా లాస్ట్ లో మనకు నోవోటల్ నుంచి ఒక ఫుడ్ బాక్స్ ఇచ్చినారు. ఈ చరిత్రాత్మకమైన రోజుని ప్రత్యక్షంగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ రీల్ తో మళ్ళా కలుద్దాం.